సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కార్యాలయంలో ఏసీపీ ఆర్ ప్రకాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం మేదరిపట్టి గ్రామానికి చెందిన రామడుగు లక్ష్మణరావు పట్వారీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఫిర్యాదుదారుడు రామడుగు మురళీధర్ రావుకి వారి పూర్వీకుల నుండి అలీపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 88లో ఎకరం 33 గుంటల భూమి వచ్చింది. 2006లో ఫిర్యాదుదారుడు తండ్రి మృతి చెందాడు. 1998లో నిందితుడు లింగాపూర్ కు చెందిన అజ్మీరా హరినాయక్ స్టాంపు పేపర్ పై గుర్తు తెలియని వ్యక్తితో వేలిముద్ర వేయించి నకిలీ సాదా బైనామా సృష్టించి భూమిని అమ్మేశాడు. లక్ష్మణరావుకు ఉన్న 7 ఎకరాల 20 గుంటల భూమి సర్వే నంబరు 88 అల్లీపూర్ శివార్లో భూమి తన 4 కొడుకులు వీళ్ళ 4కి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది. అది 1990లో మనిషికి 1 ఎకరం 33 గుంటలు పంచేయడం జరిగింది. అది విరాసత అయిపోయింది. వాళ్ళు 4 కొడుకులు 1990-91 నుండి 2015-16 వరకు వాళ్ళు పహానీలలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది. కానీ 1998లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో లక్ష్మణరావు మురళీధర్ రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తి, ఇతను లింగాపూర్ నివాసుడు. 1998లో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పయ్యడం జరిగింది. వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ 4 కొడుకులలో ఒక కొడుకు మురళీధరరావు మేదర్పేట ఉంటాడు, సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది. దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు ఏ పంచాయతీరాజ్గా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి ఇతను మురళీధరరావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు, నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము లేకపోతే SC/ST కేసు పెడతామని బెదిరించి అలాని భయభ్రాంతులకు వేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులకు వాళ్ళు 17/8/24 నాడు వస్తే మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 143/2024లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ వేసింది, లక్ష్మణరావు గారు 1998లో నాకు అమ్మిండని ఒక థంబ్ ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటి వరకు అది చేస్తూ ఉన్నాడు. సో ఇది 1998లో అయిన తర్వాత ఇతను MRO గారికి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు MRO గారు తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారం ఇప్పటి వరకు 1990, 91 అండ్ 2015-16 పహాని ప్రకారము మురళీధర్ రావు గారే దీంట్లో పట్టేదారని ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు ఇతను హరినాయక్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నాడో ఈ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు, థంబ్ ఇంప్రెషన్ వేయడు. ఇది ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి చేసిండని చేయడానికి. సో ఇన్ని రోజులు చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆక్యుపై చేసుకొని అందులో అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది. అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కూడా కేసులు ఉన్నాయి. అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది.